నిన్నే అడుగుతున్నా కిరాయికి పైసలు లేవని ₹100 మళ్ళీ నీకు ఫోన్ పే కొడతా ఫోన్ ఒక్క 200 పెద్ద మనిషి చెప్తులేకమ్మా 200 ఫోన్ పే నేను అడగ తింటాను కాదు పెద్దమ్మ ₹100 కిరాయికి లేక నేను అడుగుతున్నా. హలో వెల్కమ్ టు స్వామి ఆఫీసర్. ఈ రోజు వీడియో వచ్చేసి నాయనమ్మ కూరగాయల మార్కెట్లోకి వచ్చింది. బస్సు కిరాయి కూడా వెళ్ళిపోయింది గైస్. అందరి అయ్యా 200 అయ్యా అయ్యా 200 అయ్యా ₹100 అని అయ్యా మా నాయనమ్మ నన్ను ఇసిపెట్టింది అయ్యా ఒక్క రూపాయి అంతట్టు గైస్. వీడియో క్రేజీ అంటే క్రేజీకి వచ్చింది గైస్. లైకులు కొట్టండి గైస్, కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. నచ్చిందని చెప్పండి, నచ్చపోతే నచ్చలేదని చెప్పండి. మీరు లైకులు కొడితే మాకు ఎనర్జీ వచ్చి బూస్టింగ్ వచ్చి ఇంకెన్నో మరిన్ని వీడియోలు మీ గురించి చేస్తా గైస్. పదండి 200 గురించి అడగ తిందాం. పోయినా బాగున్నావా? ఏం లేదు, మా నాయనమ్మ ఇడిచిపెట్టిపోయింది, నన్ను తిట్టిపోయింది. కిరాయికి పైసలు ఒక 200 ఉంటాయి రాదు, మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఇస్తా. ఒక 200 మా నాయనమ్మ ఇచ్చిపెట్టి ఎటుగా కూడా ఇచ్చిపెట్టిపోయింది. ఒక 200 నా మీద నమ్మకం లేదా అని ఇచ్చిపెట్టిపోయింది. రూపాయి లేదు, ఫోన్ కూడా గుంజుకొని పోయింది. ఒక 200 ఇయ్య జర పుణ్యం. ఒక 200 నమ్మకం లేదా అని గట్ట చేసేమైంది. కూరగాయల మార్కెట్లోకి ఎప్పుడు వస్తా నేను, దండం పెడతా పోయినా. ఒక 200 ఒక 200 ఎక్కువ ఏమొద్దు. నేను మళ్ళీ తెచ్చిస్తా, ఆడిపోయి ఫోన్ పే కొడతా మా ఊరికి. మల్లెపల్లి మా ఊరు. నేను మళ్ళీ తెచ్చిస్తా, ఆడిపోయి ఫోన్ పే కొడతా మా ఊరికి. మల్లెపల్లి మా ఊరు. పోయినా ఒక 200 అంత నమ్మకం లేదా అని నాయన. ఒక్క 200 నాయనమ్మ ఇసిపెట్టిపోయింది, బస్సు ఎక్కిపోయింది, నన్ను తిట్టింది. ఫోన్ పే కొడతా ఆడిపోయినాక. ఫోన్ పే కొడితేనే నమ్మకం లేదా? నన్ను గుర్తుపట్టలేదా? ఒక్క 200 ఎక్కువ ఏమవుతు. అరే నన్ను గుర్తుపట్టలేదా నేను? ఒక్క 200 పేరు ఒక్క 200 మన ఆయనమ్మ ఏడుకోలే, నన్ను ఇసిపెట్టిపోయింది. మళ్ళీ నీకు ఫోన్ పే కొడతా. ఫోన్ పే కొడతా. నీ ఫోన్ పే నెంబర్ చెప్పు రాసి. ఒక్క 200 ఒక్క 200 నమ్మకం లేదా? నా మీద నమ్మకం లేదా? నన్ను గుర్తుపట్టలేదా? నేను ఎవరో తెలియదా నీకు? ఒక్క 200 పుణ్యం ఉంటది. నీ దండం పెడతాను ఇసిపెట్టుకో. ఫోన్ పే నీకు ఫోన్ పే లేదు సార్ పోయినాక. అంత నమ్మకం లేదా అనే నా మీద? ఫోన్ పే కొడితే అడిపోయినాక. ఫోన్ పే ఉంటా కొట్టు. ఎవరితో కొట్టి ఫోన్ పే ఫోన్ పే కొట్టు. ఆడిపోయినాక నేను ఫోన్ పే కొట్టిస్తా. ఒక్క 200 నమ్మకం లేదా అనే? ఒక 150 అన్ని. 150 రూపాయలు లేకనే ఈ గద్ద పెద్ద బండి పెట్టుకో. ఒక 150 రూపాయలు ఇవ్వలేదు కానీ. ఏ ఊరు మీది? మరి మాది గౌరేలు పక్కపట్టి మొడి లోయపల్లి. అయితే ఒక్క 200 ఒక్క 200 నమ్మకం లేదా అని? 200 రూపాయలు ఏందే గంతగానం చేస్తాం. ఆడిపోయినాక ఫోన్ పే కొట్టిస్తానే. గింత నమ్మకం లేదా అనే? ఫోన్ లో ఉంటే కొట్టు. ఇసిపెట్టిపోయింది మన ఆయన, పంచాయతీ పెట్టుకొని పోయింది. ఇసిపెట్టిపోయింది ఎటు కాకుండా. ఫోన్ పే కొట్టు. ఆ ఫోన్ పే ఉన్నట్టుంది అల్లా. పూకున్నది. ఒక్క 200 200 నమ్మకం లేదా అనే? నా ఒక్క 200 పెద్ద మనిషి చెప్తులేకమ్మా 200 ఫోన్ పే. ఒక్క ఫోన్ పేని జోక్ వీడియో చూస్తున్నావు. నీ పైసలు నాకేమొద్దు. వాళ్ళకి ఏమన్నా నడుస్తుంది. మేము కామెడీ వీడియోలు చూస్తాం యూట్యూబ్ లలో. నీ పైసలు నాకేమవుద్ది అక్క. ఒక మా నాయనమ్మ ఇక్కడికి వచ్చిన, మా నాయనమ్మ నన్ను ఇచ్చిపెట్టిపోయింది. కిరాయి లేవు, ఒక 200 ఉంటాయి. మళ్ళీ తెచ్చిస్తాక నేను. మళ్ళీ తెచ్చిస్తాక మళ్ళీ రేపు వచ్చినప్పుడు తెచ్చిస్తా అక్క. ఒక 200 అక్క నమ్మకం లేదా అక్క? నేను ఈ వారం వస్తా ఇడికి. ఒక్క 200 అక్క. అంత నమ్మకం లేదా అక్క నా మీద?
మన ఆయన మిస్ పెట్టిపోయింది, లేకపోతే నిన్ను అడగపోదు నేను. మన ఆయన నన్ను లొల్లి పెట్టుకొని పోయింది, నాతో లొల్లి పెట్టుకుపోయింది అక్క. కిరాయికి పైసలు లేవక్క, ఒక 200 అక్క బాకీ, మళ్ళా ఫోన్ పే కొడతా నేను. ఓక ఒక 200 అక్క, పుణ్యం ఉంటది అక్క. పెద్దమ్మ బాగున్నావా? ఏం లేదు పెద్దమ్మ, మా నాయనమ్మ కూరగాయల కానీ తీసుకొచ్చింది, కూరగాయలు అమ్ముకొని నన్ను ఇడిచిపెట్టిపోయింది. ఒక 200 ఉంటాయి మధ్యన, ఒక 200 నేను మళ్ళీ తెచ్చిస్తా, రేపు తెచ్చిస్తా. మల్లెపల్లి పోవాలి పెద్దమ్మ, ఒక 200 పెద్దమ్మ. ఒక్క 200 లేవా పెద్దమ్మ? అమ్ముకునే రేపు రేపు తెచ్చిస్తా. మా నాయన మిస్ పెట్టిపోయింది, ఎటుగా అక్కడ పంచాయతీ పెట్టుకుంది, ఇసి పెట్టిపోయింది. ఒక 200 పెద్దమ్మ, ఒక 200 పెద్దమ్మ. కిరాయికి లేవు అంతే, కిరాయికి లేకపోతే నేను అడగపోను, ఎవరు అడిగినా ఇస్తలేరు. జర నువ్వే మంచామం లెక్క ఉన్నావు, పెద్దమ్మ. ఒక 200 పెద్దమ్మ. నమ్మకం లేదా పెద్దమ్మ? నేను మళ్ళీ తెచ్చిస్తా, ఫోన్ పే కొడతా, అక్కడికి పోయినాక ఫోన్ పే నెంబర్ అని ఇస్తే ఫోన్ పే కొడతా. ఒక 200 పెద్దమ్మ. ఇస్తలేరు ఎవరు, జర నువ్వే మంచామం లెక్క కొడుతున్నావు. ఒక్క 200 పెద్దమ్మ. అంత నమ్మకం లేదా పెద్దమ్మ? ఒక 150 అన్ని, ఒక 150 పెద్దమ్మ. 150 లేవు, 100 రూపాయలు అన్ని లాస్ట్. కిరాయికి లేవు పెద్దమ్మ, కిరాయికి లేవు, లేకపోతే నేను అడుగుతానట. చూడు నా అవతారం చూడు, నేను 100 రూపాయలు అడిగేటోళ్ళు లెక్కన కొడుతున్నానా? కిరాయికి లేవు, మన ఆయన మిస్ పెట్టిపోయింది, ఒక 100 రూపాయలు ఇవ్వ అని చెప్తున్నా. 100 రూపాయలు అంటే గట్ట చేస్తాను. 100 రూపాయలు పెద్దమ్మా. నేను మల్లెపల్లికి పోయినాక బస్సు ఎక్కినాక ఆడ దిగినాక ఫోన్ పే కొడతా నీకు అంత, లేకపోతే రేపు మళ్ళీ కూరగాయలు తీసుకొని వస్తా, రేపు ఇస్తా. 100 రూపాయలు పెద్దమ్మా, 100 రూపాయలే గట్ట. 100 రూపాయలు పెద్దమ్మ, తిక్కలోనా? 100 రూపాయలు, 100 రూపాయలు లేవా? నేను అడగ తింటాను కాదు పెద్దమ్మ, 100 రూపాయలు కిరాయికి లేక నేను అడుగుతున్నా. అడగ తింటాను కాదు నేను. ఓ పెద్దమ్మ, ఒక 100 రూపాయలు. మన ఆయన మిస్ పెట్టిపోయింది, అటుగా కూరగాయలు వచ్చినాయి, 2000 వచ్చినాయి, వేసుకొని పోయింది. నన్ను ఇడిచిపెట్టి పంచాయతీ పెట్టుకొని పోయింది, మళ్ళా ఉద్యోగం కూడా పోలే. 100 రూపాయలు లేవా? ఇక లాస్ట్ 50 రూపాయలు అన్ని, పుణ్యం ఉంటది. అడగ తింటానికి వేస్తున్నా అనుకో, అడగ తింటాను వేస్తున్నా. 100 రూపాయలు, 50 అన్న, సరే పుణ్యం ఉంటది పెద్దమ్మ. దండం పెడతా, ఆ కూరగాయలు అమ్ముకుంటా, ఇక్కడ పెట్టు, నేను అమ్ముకుంటా. నేను అమ్మి పెడతా, ఒక 50 రూపాయలు, ఒక 50 రూపాయలు పెద్దమ్మ. గుర్తుపట్టినావా? ఏం చేసలేము, మా నాయనమ్మ కూరగాయల కన్నా వచ్చింది, కూరగాయలు అమ్ముకుంది, నన్ను ఇడిచిపెట్టిపోయింది. కిరాయిలకు పైసలు లేవు, ఒక 200 ఉంటాయి వద్ద. 200 పెద్దమ్మ, ఉబ్బర్ అడిగి ఇస్తలేరు. గుర్తుపట్టలే నన్ను? ఈ మార్కాయలు నీయా? జర ఒక్క 200 పెద్దమ్మ. నువ్వన్నా 200 కిరాయిలకు మల్లెపల్లి పోవాలి నేను. కిరా నన్ను ఇచ్చిపెట్టిపోయింది, రూపాయి లేకుండా ఇచ్చిపెట్టిపోయింది. కూరగాయలు వచ్చినాయి, 2000 వచ్చినాయి, ఇచ్చిపెట్టిపోయింది. ఒక 200 పుణ్యం ఉంటుంది పెద్దమ్మ. 200 ఎక్కువ ఏమొద్దు, ఒక 200 పెద్దమ్మ. 200 పెద్దమ్మ, ఎక్కువ అడుగుతలేను నేను. ఒక 200 జర కిరాయిలకు లేవు, కిరాయిలకు ఇచ్చిపెట్టిపోయింది. 2000 వచ్చింది, నన్ను నాతో పంచాయతీ పెట్టుకుని పోయింది. జర్ర ఒక 100 రూపాయలు అన్న, పుణ్యం ఉంటుంది పెద్దమ్మ, పుణ్యం ఉంటుంది అంటే. కిరాయికి పైసలు లేవు అంతే, ఇసిపెట్టిపోయింది. మా నాయనమ్మ లెక్కనే ఉన్నావు, మా నాయనమ్మ లెక్కున్నావు వాటి అడుగుతున్నా. 100 రూపాయలు కిరాయికి అడుగుతున్నా అంతే. 100 రూపాయలు పెద్దమ్మ, 100 రూపాయలు లేవా? మన ఆయనమ్మ లెక్కనే ఉన్నావు, వచ్చావు. వాళ్ళు ఎవరు ఇస్తలేరు, అందుకని 100 రూపాయలు లేవా? కిరాయికి మన ఆయనమ్మ ఇచ్చిపోయింది. ఫోన్ పే కొడతా ఆడికి పోయినాక, మల్లెపల్లికి పోయినాక కొడతా. ఈడ లేవు నాకు.
నిన్నే అడుగుతున్నా కిరాయికి పైసలు లేవని నిన్నే అడుగుతున్నా కిరాయికి పైసలు లేవని 100 రూపాయలు 100 రూపాయలు పెద్దమ్మా 100 రూపాయలు అంతే 100 ఆమె నాకు తెలిసి అందుకనే అడుగుతున్నా నేను ఆమె గుర్తుపడతలేదు ఒక 50 అన్ని కొడితే కొట్టుగా అని ఒక 50 రూపాయలు ఒక 50 రూపాయలు పెద్దమ్మా ఒక 50 రూపాయలు పెద్దమ్మ లేదే మా నాయనమ్మ నన్ను తిట్టి ఇడిచిపెట్టిపోయింది కిరాయికి పైసలు ఒక 200 ఇంటిస్తావా ఒక 200 మళ్ళీ తెచ్చిస్తా రేపు తెచ్చిస్తా మళ్ళీ పెళ్ళి పోవాలని మల్లెపల్లికి 10 రూపాయల కిరాయి వస్తుంది అడుక్కుంటున్నా అందుకే నేను ఒక ఫోన్పే కూడా పైసలు లేవు ఫోన్పే ఉన్నా కొట్టు నీకు రేపు తెచ్చిస్తా ఒక 200 నమ్మకం లేదా అని ఒక 200 కిరాయికి లేవు లేకపోతే నేను అడుగుతాను ఎట్టా సామాన్ తర్వాత రేపు తీసుకోవద్దు నేను తెచ్చిచ్చినాక పెద్ద మనిషి ఒక్క 200 నమ్మకం లేదా అని ఒక్క 200 నమ్మకం కిరాయికి పైసలు లేవు ఎవరిని అడగలేక ఇక ఎవరిని అడిగితే ఇది చదువుతుందని ఇక నేను అడుగుతున్నాను మా దోస్తుగాళ్ళు కూడా ఓలేడు ఒక్క 200 ఒక 200 లేకుంటుంటా ఆమె పెద్ద మనిషి 10 రూపాయల అడగ తింటూ నానే నేను 10 రూపాయలు ఇస్తున్నా 10 రూపాయలు అడగ తింటూ నానే నేను 10 రూపాయలు ఇస్తున్నా నేను రేపు కొడతా నేను ఫోన్పే కొడతా నీ నెంబర్ నేను మల్లెపల్లికి పోయినాక మా నాయనమ్మతో కొట్టిస్తా మా నాయనమ్మ అంటే మా నాయనమ్మ ఊరు అంటే నేనేం చెప్పాలి మా నాయనోళ్ళ అమ్మ మా నాయనమ్మ అంటే మా నాయనమ్మ ఊరు అంటే నేనేం చెప్పాలి మా నాయనోళ్ళ అమ్మ దీనికి కూరగాయలు వంకాయ బసలు వేసుకొని వచ్చినాం నన్ను ఇచ్చిపెట్టిపోయింది బసలకు పైసలు వచ్చినాయి నన్ను ఇచ్చిపెట్టిపోయింది కిరాయికి పైసలు లేవు జర చూడే పెద్ద ఒక్కరు 100 రూపాయలు అన్న చూడు 100 రూపాయలు 10 రూపాయలు బుజ్జగానానికి ఇచ్చినట్టే ఇచ్చినాం